ఒక కుటుంబం గోదావరిలోకి దూకింది. ఒక బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ వాళ్ళు ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారో తెలుసుకునే కొద్దీ కథ మరింతగా భయపెడుతోంది. మొదట ఒక వేధింపుల కథ, ఆ తర్వాత ఒక అనుమానాస్పద మరణం. ఇప్పుడు బయటకు వస్తున్న లేఖలు, మిస్సింగ్ ఫోన్లు, పరారీలో ఉన్న ఒక వ్యక్తి. ప్రతి క్లూ మరో చీకటి కోణం చూపిస్తుంది. ఒక్కో ఆధారం బయటకు వస్తున్న కొద్దీ నిన్నటి వరకు కనిపించిన లింకులు ఒక్కొక్కటిగా కలుస్తున్నాయి. కుటుంబం నదిలోకి వెళ్లే ముందు అసలు ఏం జరిగింది? వాళ్ళు వదిలిపెట్టిన ఆనవాళ్ళలో ఇంకా ఏం దాగుంది? ఈ కథలో కనిపిస్తోంది కేవలం ఒక విషాదమేనా, లేక దాని వెనుక మరింత పెద్ద నిజం ఉందా? తెలుసుకుందాం. కాకినాడలో పంచాయతీరాజ్ ఏఈ తిలపూడి నూకరాజు కుటుంబం సామూహిక ఆత్మహత్య ఘటన రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. కుటుంబం మొత్తం గోదావరిలోకి దూకేంతటి పరిస్థితులు ఎందుకు వచ్చాయన్న ప్రశ్నకు సమాధానం వెతుకుతున్న కొద్దీ ఒక్కో సంచలన విషయం బయటకు వస్తోంది. మొదట కుటుంబాన్ని వేధించాడన్న ఆరోపణలు, ఆ తర్వాత నూకరాజు మరణ వాంగ్మూలం, ఇప్పుడు కుమార్తె సౌజన్య రాసిన లేఖ, చివరకు అల్లుడు జగదీశ్వరరెడ్డి మృతిపైనా అనుమానాలు. ఈ మొత్తం వ్యవహారంలో రైఫిల్ షూటింగ్ కోచ్ సాదిక్ ఖాన్ పేరు పదే పదే తెరపైకి వస్తోంది. కుటుంబం నదిలోకి దూకిన తర్వాత పరారీలో ఉన్న సాదిక్ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తుండటంతో అసలు ఈ కథ వెనుక ఏం జరిగింది అన్న ఉత్కంఠ మరింత పెరుగుతోంది. సాదిక్ ఖాన్ వల్లే నూకరాజు కుటుంబం ఇంతటి నిర్ణయం తీసుకుందా అన్నది ఇప్పుడు దర్యాప్తులో కీలక అంశంగా మారింది. నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు పాల్పడడానికి సుమారు 2 నెలల ముందే సాదిక్ ఖాన్ ఇంటికి వెళ్లి తమను వేధించడం ఆపేయాలని నూకరాజు వేడుకున్నట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. తమ కుటుంబానికి మనశ్శాంతి లేకుండా పోతోందని, ఇక తమ ఇంటివైపు రావద్దని చెప్పారని సాదిక్ ఖాన్ తల్లిని నూకరాజు కోరినట్లు పోలీసులు చెబుతున్నారు. ఆమె కూడా కుమారుడికి హితవు పలికినప్పటికీ సాదిక్ ఖాన్ మాత్రం పట్టించుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు నూకరాజు కుటుంబం ఆత్మహత్య తర్వాత సాదిక్ ప్రవర్తనపైన అనుమానాలు మరింత పెరిగాయి. ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే కాకినాడ నుంచి అతను పరారైనట్లు పోలీసులు గుర్తించారు. తన సెల్ఫోన్ను ఇంట్లోనే వదిలేసి రైలులో ప్రయాణిస్తూ ఇతరుల ఫోన్ నుంచి కుటుంబ సభ్యులు ఓ న్యాయవాదికి ఫోన్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం కాకినాడ జిల్లా నుంచి 3 తూర్పుగోదావరి జిల్లా నుంచి 2 ప్రత్యేక పోలీస్ బృందాలు సాదిక్ కోసం గాలిస్తున్నాయి. అయితే ఈ కేసులో అసలు సంచలనం సౌజన్య రాసిన లేఖతో బయటపడింది. ఇంటి వద్ద స్కూటర్ డిక్కీలో ఈ లేఖను పెట్టినట్లు ఆమె కుమారుడు కార్తికేయ చెప్పడంతో పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. తన భర్త జగదీశ్వరరెడ్డికి సాదిక్ విషపదార్థమిచ్చి చంపేశాడని సౌజన్య ఆరోపించినట్లు లేఖలో ఉంది. తన ప్రైవేట్ ఫోటోలను అడ్డుపెట్టుకుని బెదిరించేవాడని, ఆస్తి, బంగారం, నగదు, ఏటీఎం కార్డుల విషయంలో వేధించేవాడని ఆమె నోట్లో తెలిపింది. తన మాట వినకపోతే తండ్రి నూకరాజుతో పాటు కుటుంబం మొత్తాన్ని చంపేస్తానని బెదిరించాడని, తనను మతం మార్చుకోవాలని ఒత్తిడి చేసినట్లు కూడా ఆమె లేఖలో తెలిపింది. మరోవైపు జూలై 2న మృతి చెందిన జగదీశ్వరరెడ్డి మరణంపైనా ఇప్పుడు అనుమానాల మబ్బులు కమ్ముకున్నాయి. ఇప్పటివరకు అనారోగ్యంతో జరిగిన మరణంగా భావించిన ఘటనపై సౌజన్య లేఖలో చేసిన ఆరోపణలు కొత్త ప్రశ్నలను లేవనెత్తాయి. తన కుమారుడి మృతిపై అనుమానం ఉందని జగదీశ్వరరెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి పోలీసులను ఆశ్రయించారు. సాదిక్ ప్రమేయంపై విచారణ జరపాలని కోరారు. దీంతో సర్పవరం పోలీస్ స్టేషన్లో సాదిక్ ఖాన్పై హత్యాయత్నం ఆరోపణలతో పాటు మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. అంటే నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసు పరిధి ఇప్పుడు కేవలం వేధింపులకే పరిమితం కాకుండా గతంలో జరిగిన ఓ మరణంపైన అనుమానాల దిశగా సాగుతోంది. ఇక నూకరాజు ముందుగానే వీరునామా రాసిన విషయం కూడా ఇప్పుడు పోలీసుల దృష్టిని ఆకర్షిస్తోంది. తనకు ఉన్న స్థిర చరాస్తులను 3 పేరున రాసిపెట్టినట్లు సమాచారం. అందులో తన సోదరి, మరో 2 పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. మనవడు కార్తికేయ తమతో పాటే చనిపోతాడని భావించి అతని పేరును వీరునామాలో చేర్చలేదన్న సమాచారం మరింత విషాదాన్ని కలిగిస్తోంది. ఈ కేసులో మరో కీలక ఆధారం కార్తికేయ చెప్పిన విషయాలు. గోదావరిలోకి దూకే ముందు తన తల్లి సౌజన్య తనకు ఈత వచ్చిందని తెలుసుకుని ఒకవేళ తాను బతికి బయటపడితే ఫలానా ఆంటీ వద్దకు వెళ్లాలని చెప్పినట్లు కార్తికేయ చెప్తున్నాడు. దీంతో సౌజన్య చెప్పిన ఆ మహిళ ఎవరు, ఆమెకు ఈ కుటుంబంతో ఉన్న సంబంధం ఏంటి, ఆ మహిళ ఫోన్ ప్రస్తుతం పనిచేయకపోవడానికి కారణమేంటి అన్నదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఒక్క అంశమే కేసులో ఇంకా బయటకురాని మరో లింకుందన్న అనుమానాలకు తావిస్తోంది.
మరోవైపు సాదిక్ ఖాన్ గత 2 నెలల్లో ఎవరెవరితో మాట్లాడాడు, ఎవరెవర్ని కలిశాడు, అతని ఫోన్ కాల్ లిస్టులో ఉన్న వ్యక్తులు ఎవరు అన్నదానిపై పోలీసులు దృష్టి పెట్టారు. కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల్లో జరిగిన లావాదేవీల వివరాలను కూడా సేకరిస్తున్నారు. ఇక సాదిక్ ఖాన్ నిర్వహిస్తున్న షూటింగ్ అకాడమీపైన కొన్ని ఆరోపణలు తెరపైకి వచ్చాయి. ప్రత్యేక శిక్షణ పేరుతో బాలికలు, మహిళలను వేరేవారు లేని సమయంలో అకాడమీకి రావాలని శిక్షణ సమయంలో అనుచితంగా ప్రవర్తించేవాడని కొందరు విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ఇక ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత కీలకమైన వ్యక్తి మాత్రం సాదిక్ ఖాన్. కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన తర్వాత అతను పరారీలో ఉండటం, తన ఫోన్ను ఇంట్లోనే వదిలేయడం, ఇతరుల ఫోన్ నుంచి కాల్స్ చేసినట్లు పోలీసులు గుర్తించడం, అతని కోసం 5 ప్రత్యేక బృందాలు గాలించడం, ఇవన్నీ కేసులో అతని పాత్రపై పోలీసుల దృష్టి ఎంత తీవ్రంగా ఉందో చెబుతున్నాయి. ఒక కుటుంబం ఒక్కసారిగా గోదావరిని ముగిసిపోయిన విషాదం. కానీ ఆ విషాదం వెనుక దాగిన కథ మాత్రం రోజుకు మలుపు తిరుగుతోంది. నూకరాజు రాసిన మరణ వాంగ్మూలం, సౌజన్య వదిలిన లేఖ, అల్లుడు జగదీశ్వరుడి మృతిపై వెలుగులోకి వచ్చిన అనుమానాలు, కుటుంబం ఆత్మహత్యకు ముందు రాసిన వీలునామా, ఇవన్నీ ఈ కేసులో ఒక కొత్త కోణం బయటపెడుతున్నాయి. ఇప్పుడు ఈ కుటుంబం వదిలి వెళ్ళిన లేఖలు, మాటలు, ఆధారాలే నిజాన్ని వెలుగులోకి తీసుకురావాల్సి ఉంది.